ఓం శాంతి. జనవరి 16వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇక్కడ మీరు వనవాసంలో ఉన్నారు. మంచి మంచివి ధరించాలి, తినాలి అనే అభిరుచి పిల్లలైన మీలో ఉండకూడదు. చదువు మరియు క్యారెక్టర్పై పూర్తి ధ్యానాన్ని ఉంచండి. ప్రశ్న: జ్ఞానరత్నాలతో సదా నిండుగా ఉండేందుకు సాధనమేమిటి? జవాబు: దానము. ఎంతెంతగా ఇతరులకు దానం చేస్తారో అంతంతగా స్వయం నిండుగా ఉంటారు. ఎవరైతే విని ధారణ చేసి మళ్ళీ ఇతరులకు దానం చేస్తారో వారు తెలివైనవారు. బుద్ధి రూపీ జోలెలో ఒకవేళ రంధ్రము ఉన్నట్లయితే అవి బయటకు జారిపోతాయి. ధారణ జరగదు. అందుకే నియమానుసారముగా చదువును చదవాలి. పంచవికారాల నుండి దూరంగా ఉండాలి. రూపము మరియు సుగంధము కలవారిగా అవ్వాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మిక తండ్రి కూడా కర్మేంద్రియాల ద్వారానే మాట్లాడతారు. ఆత్మిక పిల్లలు కూడా కర్మేంద్రియాల ద్వారానే వింటారు. ఇది కొత్త విషయము. ప్రపంచంలోని మనుషులెవ్వరూ ఈ విధంగా చెప్పలేరు. మీలో కూడా నెంబరువారు పురుషార్థానుసారముగానే అర్థం చేయిస్తారు. టీచర్ చదివించినప్పుడు విద్యార్థుల రిజిస్టర్ అది చూపిస్తుంది. రిజిస్టర్ ద్వారా వారి చదువు మరియు నడవడిక గురించి తెలిసిపోతుంది. ముఖ్యమైనది చదువు మరియు నడవడికయే. ఇది ఈశ్వరీయ చదువు. దీనిని ఇంకెవ్వరూ చదివించలేరు. ఇది రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి, సృష్టి చక్రం గురించిన జ్ఞానము. దీని గురించి మొత్తం ప్రపంచమంతటిలోని మానవ మాతృలెవ్వరికీ తెలీదు. ఋషులు, మునులు ఎవరైతే ఎంతగానో చదువుకున్న అథారిటీలుగా ఉన్నారో ఆ ప్రాచీన ఋషులు, మునులు మాకు రచయిత మరియు రచనల గురించి తెలీదని స్వయంగా అనేవారు. తండ్రే వచ్చి పరిచయాన్ని ఇచ్చారు. ఇది ముళ్ళ అడవి అని అంటూ ఉంటారు కూడా. అడవికి తప్పకుండా నిప్పు అంటుకుంటుంది. పుష్పాల తోటకు ఎప్పుడూ నిప్పు అంటుకోదు. ఎందుకంటే మొత్తం అడవి అంతా ఎండిపోయి ఉంది. పుష్పాల తోట పచ్చగా ఉంటుంది. పచ్చని పుష్పాల తోటకు నిప్పు అంటుకోదు. ఎండిపోయిన దానికి వెంటనే నిప్పు అంటుకుంటుంది. ఇది అనంతమైన అడవి. దీనికి కూడా నిప్పు అంటుకుంది. పుష్పాల తోట కూడా ఇంతకుముందు స్థాపన అయ్యింది. మీ పుష్పాల తోట ఇప్పుడు గుప్తంగా స్థాపన అవుతోంది. మనము పుష్పాల తోటలోని పుష్పాలుగా, సుగంధమయమైన దేవతలుగా తయారవుతున్నామని మీకు తెలుసు. దాని పేరే స్వర్గము. ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతోంది. ఆశ్చర్యమేమిటంటే మీరు ఎంతమందికి అర్థం చేయించినా కానీ ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. ఎవరైతే ఈ ధర్మానికి చెందిన వారు కారో వారి బుద్ధిలో కూర్చోదు కూడా. ఒక చెవితో వింటారు, ఇంకొక చెవితో వదిలేస్తారు. సత్యత్రేతాయుగాలలో భారతవాసులు ఎంత కొద్దిమంది ఉంటారు. ఆ తర్వాత ద్వాపర కలియుగాలలో ఎంత వృద్ధి జరుగుతుంది. అక్కడ ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటే ఇక్కడ
4-5 పిల్లలు ఉన్నారు అంటే తప్పకుండా వృద్ధి జరిగినట్లే. భారతవాసులే ఇప్పుడు హిందువులుగా పిలువబడతారు. వాస్తవానికి వీరు దేవతా ధర్మానికి చెందినవారు. ఇంకే ఇతర ధర్మాల వారు తమ ధర్మాన్ని మర్చిపోరు. ఈ భారతవాసులే మర్చిపోయారు. ఈ సమయంలో ఎంతమంది మనుషులున్నారో చూడండి. ఇంత ఎక్కువ మంది అయితే వచ్చి జ్ఞానాన్ని తీసుకోరు. ప్రతి ఒక్కరూ తమ జన్మల గురించి కూడా అర్థం చేసుకోగలరు. ఎవరైతే పూర్తి 84 జన్మలను తీసుకొని ఉంటారో వారు తప్పకుండా పురాతన భక్తులే అయి ఉంటారు. మనం ఎంత భక్తి చేశామనేది మీరు అర్థం చేసుకోగలరు. కొద్దిగా చేసి ఉంటే జ్ఞానాన్ని కూడా కొద్దిగానే తీసుకుంటారు మరియు కొద్ది మందికే అర్థం చేయిస్తారు. ఎక్కువ భక్తి చేసి ఉంటే జ్ఞానాన్ని కూడా ఎక్కువగా తీసుకుంటారు మరియు ఎక్కువ మందికి అర్థం చేయిస్తారు. జ్ఞానాన్ని తీసుకోకపోతే తక్కువగానే అర్థం చేయించగలరు. అందుకే వారికి ఫలము కూడా కొద్దిగానే లభిస్తుంది. లెక్క ఉంది కదా. ఇస్లాములకు ఇన్ని జన్మలు, బౌద్ధులకు ఇన్ని జన్మలు ఉండాలి అంటూ ఒక బిడ్డ తండ్రి వద్దకు లెక్క వేసి పంపించారు. బుద్ధుడు కూడా ధర్మస్థాపకుడు. అతని కన్నా ముందు బౌద్ధ ధర్మం వారెవరూ లేరు. బుద్ధుని ఆత్మ ప్రవేశించింది. ఆ ఆత్మ బౌద్ధ ధర్మాన్ని స్థాపించారు. ఆ తర్వాత ఆ ఒక్కరి నుండి వృద్ధి జరుగుతుంది. వారు కూడా ఒక ప్రజాపితయే. ఒక్కరి నుండి ఎంత వృద్ధి జరుగుతుంది? మీరైతే కొత్త ప్రపంచంలో రాజుగా అవ్వాలి. ఇక్కడైతే మీరు వనవాసములో ఉన్నారు. ఏ వస్తువు పట్ల అభిరుచి ఉండకూడదు. మేము మంచి బట్టలు మొదలైనవి ధరించాలి. ఇది కూడా దేహాభిమానమే. ఏది లభిస్తే అదే మంచిది. ఈ ప్రపంచమే కొద్ది సమయం ఉంటుంది. ఇక్కడ మంచి బట్టలు ధరిస్తే అక్కడ మళ్ళీ తగ్గిపోతుంది. ఈ అభిరుచిని కూడా వదిలేయాలి. మున్ముందు పిల్లలైన మీకు వాటంతటవే సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఫలానా వారు చాలా మంచి సేవను చేస్తున్నారు, అద్భుతము, వారు తప్పకుండా ఉన్నతమైన నెంబరును తీసుకుంటారని మీరు స్వయంగా అంటారు. అలా తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారు. రోజురోజుకు పుష్పాల తోట అయితే పెద్దదిగా అయ్యేదే ఉంది. ఎంతమంది దేవీ దేవతలైతే సత్యయుగంలో లేక త్రేతాయుగంలో ఉంటారో వారందరూ గుప్తంగా ఇప్పుడు ఇక్కడే కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత ప్రత్యక్షమవుతారు. ఇప్పుడు మీరు గుప్తంగా పదవిని పొందుతున్నారు. మనం చదువుకుంటున్నది మృత్యులోకంలో అని, పదవిని అమరలోకంలో పొందుతామని మీకు తెలుసు. ఇటువంటి చదువును ఎప్పుడైనా చూశారా? ఇది విచిత్రము. చదువుకునేది పాత ప్రపంచంలో, పదవిని పొందేది కొత్త ప్రపంచంలో. ఎవరైతే అమరలోక స్థాపనను మరియు మృత్యులోకపు వినాశనాన్ని చేయిస్తారో వారే చదివిస్తారు. మీ ఈ పురుషోత్తమ సంగమయుగము చాలా చిన్నది. ఇందులోనే చదివించేందుకు తండ్రి వస్తారు. వారు వచ్చి రాగానే చదువు ప్రారంభమైపోతుంది. అందుకే తండ్రి అంటారు, శివ జయంతియే గీతా జయంతిని రాయండి. దీని గురించి మనుషులకు తెలీదు. వారు శ్రీకృష్ణుడి పేరును పెట్టేశారు.
ఇప్పుడు ఈ పొరపాటును ఎవరైనా అర్థం చేసుకోవాలి. ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు మ్యూజియంకు వస్తారు. వారికి తండ్రి గురించి తెలుసునని కాదు, వారికి ఏమీ తెలీదు. అందుకే బాబా అంటారు, ఫారాన్ని నింపించినట్లయితే ఎంతో కొంత నేర్చుకున్నారన్నది తెలుస్తుంది. లేదంటే వారిక్కడకు వచ్చి ఏం చేస్తారు? ఎలాగైతే సాధు సన్యాసులు మహాత్ముల వద్దకు వెళ్తారో ఇక్కడ అటువంటి విషయమేమీ లేదు. వీరిదైతే అదే సాధారణమైన రూపము. వీరి వస్త్రధారణలో కూడా ఎటువంటి మార్పు లేదు. అందుకే ఎవరూ అర్థం చేసుకోలేరు. వీరు వజ్రాల వ్యాపారిగా ఉండేవారని భావిస్తారు. మొదట వినాశీ రత్నాల వ్యాపారిగా ఉండేవారు. ఇప్పుడు అవినాశీ రత్నాల వ్యాపారిగా అయ్యారు. మీరు వ్యాపారం కూడా అనంతమైన తండ్రితో చేస్తారు. వారు గొప్ప వ్యాపారి, ఇంద్రజాలికుడు, రత్నాకరుడు. కావున ప్రతి ఒక్కరూ తమను తాము మేము రూపము మరియు సుగంధము కలవారని అర్థం చేసుకోండి. మన లోపల లక్షల రూపాయలు విలువ చేసే జ్ఞానరత్నాలు ఉన్నాయి. ఈ జ్ఞానరత్నాలతో మీరు పారసబుద్ధి కలవారిగా అవుతారు. ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయము. ఈ విషయాలను ధారణ చేయడంలో కొందరు చాలా మంచి తెలివైన వారిగా ఉన్నారు. ఒకవేళ ధారణ జరగకపోతే వారెందుకు పనికిరారు? వారి జోలెలో రంధ్రం ఉంది, దాని నుండి బయటకు జారిపోతుందని అర్థం చేసుకోండి. తండ్రి అంటారు, నేను మీకు అవినాశీ జ్ఞానరత్నాలను దానం చేస్తాను. ఒకవేళ మీరు దానం చేస్తూ ఉన్నట్లయితే నిండుగా ఉంటారు, లేదంటే ఏమీ ఉండదు, ఖాళీగా ఉంటారు. చదవరు, నియమానుసారంగా నడవరు. ఇందులో సబ్జెక్టులు చాలా బాగున్నాయి. పంచవికారాల నుండి మీరు పూర్తిగా దూరంగా వెళ్ళాలి. తండ్రి అర్థం చేయించారు, ఈ రక్షాబంధనమునేదైతే జరుపుకుంటారో అది కూడా ఈ సమయానికి చెందినదే. కానీ మనుషులకు రాఖీ ఎందుకు కడతారనేది అర్థం తెలీదు. వారైతే అపవిత్రంగా అవుతూ ఉంటారు, రాఖీని కట్టుకుంటూ ఉంటారు. పూర్వము బ్రాహ్మణులు రాఖీని కట్టేవారు. ఇప్పుడు చేతి ఖర్చుల కోసం సోదరులు తమ సోదరులకు రాఖీ కడతారు. అక్కడ పవిత్రత యొక్క విషయం కాదు. చాలా ఫ్యాషనబుల్ రాఖీలను తయారు చేస్తారు. మీ దీపావళి, దసరా అన్నీ సంగమయుగానికి చెందినవే. తండ్రి ఏ పాత్రనైతే అభినయించారో అదే మళ్ళీ భక్తి మార్గంలో కొనసాగుతుంది. తండ్రి మీకు సత్యమైన గీతను వినిపించి ఈ లక్ష్మీనారాయణులుగా తయారు చేస్తారు. ఇప్పుడు మీరు ఫస్ట్ గ్రేడ్లోకి వెళ్తారు. సత్యనారాయణుని కథను విని మీరు నరుడి నుండి నారాయణునిగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు మొత్తం ప్రపంచాన్ని మేల్కొలపాలి. అందుకు ఎంతటి యోగశక్తి కావాలి? యోగశక్తి ద్వారానే మీరు కల్పకల్పము స్వర్గస్థాపనను చేస్తారు. యోగబలము ద్వారా స్థాపన జరుగుతుంది, బాహుబలము ద్వారా వినాశనము జరుగుతుంది. రెండే పదాలు ఉన్నాయి, అల్ఫ్ మరియు బే. యోగబలముతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మీ జ్ఞానము పూర్తిగా గుప్తమైనది. సతోప్రధానంగా ఉన్న మీరిప్పుడు తమోప్రధానంగా అయ్యారు.
మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది. కొత్త ప్రపంచంలో ఉండనిది అంటూ ఏముంది? పాత ప్రపంచంలోనైతే అసలేమీ లేదు, ఖాళీ డబ్బాలా ఉంది. స్వర్గంలా ఉన్న భారత్ ఎక్కడా? ఇప్పుడు నరకంలా ఉన్న భారత్ ఎక్కడా? రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. రావణుని దిష్టిబొమ్మను తయారు చేసి కాలుస్తారు, కానీ దాని అర్థాన్ని తెలుసుకోరు. వారు ఏమేమి చేస్తున్నారనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మీలో కూడా నిన్న అజ్ఞానం ఉండేది, ఈరోజు జ్ఞానముంది. నిన్న నరకములో ఉండేవారు, ఈరోజు నిజమైన స్వర్గములోకి వెళ్తున్నారు. ప్రపంచంలోని వారు స్వర్గస్థులయ్యారని అన్నట్లు కాదు. మీరిప్పుడు స్వర్గంలోకి వెళ్ళినట్లయితే ఇక నరకము ఉండనే ఉండదు. ఇది ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయము. ఇది ఒక్క క్షణము యొక్క విషయము. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. ఇది అందరికీ తెలియజేస్తూ ఉండండి. మీరీ లక్ష్మీనారాయణల వలె ఉండేవారు. తర్వాత 84 జన్మలను తీసుకుని ఈ విధంగా అయ్యారని చెప్పండి. సతోప్రధానము నుండి తమోప్రధానంగా అయ్యారు, మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. ఆత్మ అయితే వినాశనమవ్వదు. ఇకపోతే తమోప్రధానము నుండి సతోప్రధానంగా మళ్ళీ అవ్వాల్సిందే. బాబా రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. నా బ్యాటరీ ఎప్పుడూ పాతదిగా అవ్వదు. బాబా కేవలం అంటారు, స్వయాన్ని బిందు ఆత్మగా భావించండి. వీరి ఆత్మ వెళ్ళిపోయిందని అంటారు. అంటే ఆత్మ సంస్కారాల అనుసారంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. ఇప్పుడు ఆత్మలు ఇంటికి వెళ్ళాలి. ఇది కూడా డ్రామాయే. సృష్టి చక్రము రిపీట్ అవుతూనే ఉంటుంది. ప్రపంచంలో ఇంతమంది మనుషులున్నారు అని చివర్లో లెక్క వేసి చెప్తారు. ఇంతమంది ఆత్మలు ఉన్నారని ఎందుకు చెప్పరు? తండ్రి అంటారు, పిల్లలు, మీరు నన్ను ఎంతగా మర్చిపోయారు. మళ్ళీ నేనే అందరి కళ్యాణము చెయ్యాలి. అందుకే తండ్రిని పిలుస్తారు. మీరు తండ్రినే మర్చిపోతారు. తండ్రి పిల్లలను మర్చిపోరు. తండ్రి పతితులను పావనంగా చేసేందుకే వస్తారు. ఇది గోముఖము, అంతేగాని ఎద్దు మొదలైన వాటి విషయమేమీ లేదు. వీరు భాగ్యశాలి రథము. శివబాబా మనల్ని అలంకరిస్తారని ఈ బాబా పిల్లలైన మీతో అంటారు. ఇది పక్కాగా గుర్తుండాలి. శివబాబాను స్మృతి చేయడం వలన ఎంతో లాభం ఉంటుంది. బాబా మనల్ని వీరి ద్వారా చదివిస్తారు, కానీ వీరిని స్మృతి చెయ్యకూడదు. సద్గురువు ఒక్క శివబాబాయే. వారిపై మీరు బలిహారం అవ్వాలి. ఇతను కూడా వారిపైనే బలిహారం అయ్యారు కదా. తండ్రి అంటారు, నన్నొక్కడినే స్మృతి చేయండి. పిల్లలు సత్యయుగి పుష్పాల ప్రపంచంలోకి వెళ్తారు. మరి ఈ ముళ్లపై మోహం ఎందుకుండాలి? 63 జన్మలు భక్తి మార్గపు శాస్త్రాలను చదువుతూ పూజలు చేస్తూ వచ్చారు. మీరు పూజ కూడా మొదట శివబాబాకే చేశారు. అప్పుడే సోమనాథ మందిరాన్ని తయారు చేశారు. మందిరాలైతే రాజులందరి ఇళ్లలోనూ ఉండేవి. ఎన్ని వజ్రవైఢూర్యాలు ఉండేవి. ఆ తర్వాత వచ్చి దాడి చేశారు. ఒక్క మందిరము నుండే
ఎంత బంగారము మొదలైనవి తీసుకెళ్లారు? మీరు అంతటి ధనవంతులుగా, విశ్వానికి యజమానులుగా అవుతారు. వీరు ధనవంతులుగా ఉండేవారు, విశ్వానికి యజమానులుగా ఉండేవారు. కానీ వీరి రాజ్యం గడిచి ఎన్నాళ్ళయ్యింది? ఎవరికీ తెలీదు. తండ్రి అంటారు, 500 సంవత్సరాలు అయ్యింది. 2500 సంవత్సరాలు రాజ్యం చేశారు. మిగిలిన 2500 సంవత్సరాలలో ఎన్నో మతాలు, మార్గాలు మొదలైనవి వృద్ధి చెందుతాయి. మనల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. అపారమైన సంపద లభిస్తుంది. సముద్రము నుండి దేవతలు పళ్ళెములో రత్నాలను నింపి తీసుకొచ్చినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు మీకు జ్ఞానరత్నాల పళ్ళెములు బాగా నిండుగా లభిస్తాయి. తండ్రి అయితే జ్ఞానసాగరుడు. కొందరు మంచి రీతిలో పళ్ళాన్ని నింపుకుంటారు, కొందరిది బయటకు జారిపోతుంది. ఎవరైతే మంచి రీతిలో చదివిస్తారో వారు తప్పకుండా మంచి ధనవంతులుగా అవుతారు. రాజధాని స్థాపన అవుతోంది. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎవరైతే మంచి రీతిలో చదువుకుంటారో వారికే స్కాలర్షిప్ లభిస్తుంది. ఇది ఈశ్వరీయ స్కాలర్షిప్. అవినాశి అయినది, అది వినాశి అయినది. మెట్ల వరుస చిత్రం చాలా అద్భుతమైనది. అందులో 84 జన్మల కథ ఉంది కదా. తండ్రి అంటారు, మెట్ల వరుస చిత్రం యొక్క ట్రాన్స్లైట్ను ఎంత పెద్దగా తయారు చేయండి అంటే అది దూరము నుండే బాగా స్పష్టంగా కనిపించాలి. మనుషులు చూసి ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత మీ పేరు కూడా ప్రఖ్యాతమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే చుట్టూ తిరిగి వెళ్ళిపోతారో వారు చివర్లో వస్తారు. 2-4 సార్లు చుట్టూ తిరుగుతారు. భాగ్యములో ఉంటే నిలుస్తారు. దీపమైతే ఒకటే ఉంది, కావున ఇంకెక్కడికి వెళ్తారు? పిల్లలు చాలా మధురంగా అవ్వాలి. యోగంలో ఉన్నప్పుడే మధురంగా అవుతారు. యోగము ద్వారానే ఆకర్షణ కలుగుతుంది. ఎప్పటి వరకైతే తుప్పు వదలదో అప్పటి వరకు ఎవరికీ ఆకర్షణ కూడా కలగదు. ఈ మెట్ల వరుస చిత్రం యొక్క రహస్యాన్ని ఆత్మలందరికీ తెలియజేయాలి. మెల్లమెల్లగా నెంబరు వారుగా అందరూ తెలుసుకుంటూ ఉంటారు. ఇది డ్రామా. ప్రపంచ భౌగోళికము రిపీట్ అవుతూ ఉంటాయి. ఎవరైతే వీటిని అర్థం చేయించారో వారిని స్మృతి చెయ్యాలి కదా. తండ్రిని సర్వవ్యాపి అని అంటారు, కానీ అక్కడ సర్వవ్యాపిగా ఉన్నది మాయ, ఇక్కడ ఉన్నది తండ్రి. ఎందుకంటే వీరు ఒక్క క్షణములో రాగలరు. బాబా వీరిలో కూర్చునే ఉన్నారని మీరు భావించాలి. వారు చేసేవారు, చేయించేవారు కదా. వారు చేస్తారు కూడా, చేయిస్తారు కూడా. పిల్లలకు డైరెక్షన్లు ఇస్తారు, స్వయం కూడా చేస్తూ ఉంటారు. వారు ఈ శరీరంలో ఉంటూ ఏమి చెయ్యగలరు, మరి ఏమి చెయ్యలేరు అన్న లెక్కను తీయండి. బాబా తినరు, సుగంధాన్ని తీసుకుంటారు. అచ్చా, మీఠే మీఠే సికీలధే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। धारण కొరకు ముఖ్య సారము 1వ పాయింట్.
రూపము మరియు సుగంధము కలవారిగా అయ్యి మీ బుద్ధి రూపీ ఝోలెను అవినాశీ జ్ఞానరత్నాలతో సదా నిండుగా ఉంచుకోవాలి. బుద్ధి రూపీ జోలెలో ఏ విధమైన రంధ్రము ఉండకూడదు. జ్ఞానరత్నాలను ధారణ చేసి ఇతరులకు దానం చేయాలి. 2వ పాయింట్, స్కాలర్షిప్ను తీసుకునేందుకు చదువును బాగా చదవాలి. పూర్తి వనవాసములో ఉండాలి. ఏ రకమైన అభిరుచిని ఉంచుకోకూడదు. సుగంధమయమైన పుష్పాలుగా అయ్యి ఇతరులను కూడా అలా తయారు చెయ్యాలి. వరదానము: విషయాల రూపీ మేఘాలను చూసి గాభరా పడేందుకు బదులు వాటిని క్షణములో దాటివేసే సిద్ధి స్వరూప భవ. వివరణ: చాలామంది పిల్లలు శాస్త్రవాదుల వలె విషయాలను తయారు చేయడంలో చాలా తెలివైన వారిగా ఉంటారు. ఎటువంటి విషయాలను తయారు చేస్తారంటే వాటిని వినడంతోనే తండ్రికి కూడా నవ్వు వస్తుంది. కానీ ఇతరులు ప్రభావితులైపోతారు. ఈ అనేక రకాల వ్యర్థ విషయాలు వ్యర్థ రిజిస్టర్ల కట్టలను తయారు చేస్తూ ఉంటాయి. అందుకే వీటి నుండి వేగంగా ఎగిరిపోండి. అమాయకులుగా అవ్వండి. తండ్రిని చూడండి, విషయాలను కాదు. ఈ విషయాలే మేఘాలు. వీటిని క్షణంలో దాటివేసే విధి ద్వారా సిద్ధిస్వరూపులుగా అవ్వండి. స్లోగన్: ఏ విషయంలోనైనా ప్రశ్నార్థకము రావడం అనగా వ్యర్థఖాతా ప్రారంభమవ్వడము. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఇప్పుడు మీ మనసులోని శుభ భావనలను ఇతర ఆత్మల వరకు చేర్చండి. సైలెన్స్ శక్తిని ప్రత్యక్షము చేయండి. బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరిలో ఈ సైలెన్స్ శక్తి ఉంది. కేవలము ఈ శక్తిని మనసులో, తనువులో ఎమర్జ్ చెయ్యండి. ఒక్క క్షణములో మనసులోని సంకల్పాలను ఏకాగ్రం చెయ్యండి. అప్పుడు ఫరిష్తా రూపము ద్వారా వాయుమండలములో సైలెన్స్ శక్తి ప్రకంపనాలు వ్యాపింపగలవు. ఓం శాంతి.